హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. అందరికీ కాశ్మీర్కి వెళ్ళినట్టు తెలుసు కదా. సో ఇది వెళ్ళిన ముందు రోజు అనమాట. మా మమ్మీ చాలా భయంగా ఉందన్నమాట, ఏమన్నా అవుతుందేమో ఏంటో అనేది. ఎందుకంటే పెహల్గామ్లో అటాక్ అయింది కాబట్టి యాజ్ యూజువల్గా ఎవ్రీ పేరెంట్ విల్ హ్యావ్ దాట్ ఫియర్ ఇన్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. బట్ నేను ఆమెకి మంచిగా ధైర్యం చెప్పేసి నేను మంచిగా వెళ్ళి మంచిగా వస్తా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. తన అయినా కూడా కొంచెం భయంగానే ఉంది. సో నువ్వేం భయపడుకో అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయినాను అనమాట. మార్నింగ్ 5 o'clockకే ఫ్లైట్ ఉంది కాబట్టి మా ఆంటీ వాళ్ళ ఇంటికి ముందు రోజే వెళ్ళిపోయాను అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. నేను మీ నందిని. సో రైట్ నౌ ఇట్ ఈస్ I think it's 2:30కి we are getting ready, flights ఎక్కడానికి. And this is my first flight అనమాట. And I'm so excited. తెలుసు కదా మీరు కూడా ఇన్ కేస్ ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నప్పుడు ఎంత ఎక్సైటెడ్ ఉండేనో. ఐఎమ్ ఆల్సో ద సేమ్ రైట్ నౌ. అండ్ వీఆర్ గోయింగ్ టు కాశ్మీర్. And I know terror attack అయింది, but let's hope nothing wrong will happen to anyone who are with me. And సేఫ్గా వెళ్ళి వచ్చేస్తామని చెప్పేసి మీరందరూ మీ ప్రేయర్స్లో ప్లీజ్ ఇంక్లూడ్ అస్. అండ్ ఐమ్ ఆల్ రెడీ. దిస్ ఈస్ and yeah, you will see my full look in the airport. ఫ్లైట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్కబోతున్నాను. కొంచెం ఎగ్జైటెడ్గా ఉండే అనమాట. కానీ ఫ్లైట్ ఎక్కాక నాకు ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది. ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాలి అంటే మన నిద్రని కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. నాకేంటంటే నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నిద్ర లేకపోతే నాకు పిచ్చిలేసిపోతుంది. సో టైంకి ఫుడ్, టైంకి పడుకోకపోతే నాకు కొంచెం బ్రెయిన్ పని చేయదు. అండ్ ఆల్సో ఎలానో ఉంటుంది. సో అలాగే అయిందనమాట ఆ రోజు. బట్ కంప్లీట్లీ వర్త్ అనమాట. అంటే ఫ్లైట్ ఎక్కినందుకు కాదు, బట్ నేను ముందు ఏం చేశాను అనేది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఏదైనా ఒకటి సాధించామని తెలిస్తే మార్నింగ్ నుంచి మనం కష్టపడిందంతా మనకు అసలు గుర్తురాదు కదా. సో నాకు కూడా అలాగే అయిందనమాట. సో ఇట్లా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు అలా ఏం అనిపించలేదు. అంటే సో ఎగ్జైటెడ్ అలాంటిది ఏమీ లేకుండే అనమాట. ఎందుకంటే నాకు నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో అది సాక్రిఫైస్ చేసినందుకు కొంచెం మూడీగానే ఉండే అనమాట. నాకు ఆ ఎగ్జైట్మెంట్ కూడా కొంచెం తగ్గిపోయింది. అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం మనం. అండ్ చాలామందికి ఎయిర్పోర్ట్ లైక్ ఫ్లైట్ ఎక్కకున్నా చాలామంది వస్తుంటారు కదా నార్మల్గా చూడ్డానికి అని చెప్పేసి. సో నేను కూడా అలా ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో చాలా పెద్దగా ఉంది RGI. సో ఓకే అనిపించింది. అంటే నాకేమంత లేదు, ఎందుకంటే ఇదంతా నాకు కొత్తగా ఏం అనిపించలేదు అనమాట. జస్ట్ ఫ్లైట్ ఎక్కడమే కొత్త. బట్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ నేను ఆల్రెడీ చూసిన అనమాట. లైక్ అంటే కొంచెం టచ్ ఉన్నట్టే అనిపించింది. మరీ అంత ఎగ్జైటెడ్ ఏం ఫీల్ కాలే వచ్చిన తర్వాత. ఫ్లైట్ బుకింగ్స్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక 2 months ముందే మనం బుకింగ్ చేసుకుంటే మనకి 6 to 7 మధ్యలో టికెట్స్ అన్నీ బుక్ అయిపోతాయి. కాకపోతే నాది 1 month బిఫోర్ నేను బుకింగ్ చేసుకున్నాను అనుకుంటా. ఐ థింక్ 20 days బిఫోర్ సో నాకు కొంచెం ఎక్కువ డబ్బులే పడ్డాయి. సో ఎంత పడింది అనేది మీరు నాకు కమెంట్ బాక్స్లో అడిగితేనే చెప్తాను నేను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ఇట్, ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ తిను ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, మేఘన. నేను 10th class అమ్మాయికి టీచ్ చేశాను. ఫర్ ద పాస్ట్ 6 years నేను తనకి టీచ్ చేస్తూనే ఉన్నానన్నమాట. సో వాళ్ళతో నేను వెళ్ళాను, ఎందుకంటే వాళ్ళు నాకు ఫ్యామిలీ లాగా అనమాట. సో మా మమ్మీ కూడా అందుకే పంపించారు, అంటే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళతో పంపించారనమాట. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక మన టికెట్స్ చూస్తారనమాట. అండ్ ఆధార్ కార్డ్ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారనమాట. సో ఇది లోపలికి వచ్చేసాం మేము. అండ్ ఇక్కడ మా లగేజ్ వెయిట్స్ చెక్ చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ దెన్ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. బట్ మాకైతే ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. అక్కడ చాలామంది ఉంటారు హెల్ప్ చేయడానికి బోర్డింగ్ పాసెస్ తీసుకోవడానికని. సో బోర్డింగ్ పాసెస్ ఆ మిషన్ ద్వారా మేము తీసుకున్నాం అనమాట. సో ఇంతమంది మాతో పాటు ఫ్లైట్లో ఎక్కబోతున్నారు. అంటే సేమ్ ఫ్లైట్ ఏమి ఉండదు, వేరే ఫ్లైట్స్ కూడా ఉంటాయి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ మీరు రిలేట్ అయ్యే ఉంటారు. సో ఇది నా బోర్డింగ్ పాస్ అనమాట. నేను కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాను యాక్చువల్లీ. హైదరాబాద్ టు ఢిల్లీకి వెళ్ళాలి అండ్ ఢిల్లీ నుంచి జమ్మూ అనమాట.
సో ఇలా మన లగేజెస్ని పంపిస్తారనమాట. సో నా లగేజ్ అయితే 12.5 kgs ఉండే, అంటే 15 kg ఈజ్ ద లిమిట్ అనమాట ఫర్ మై బ్యాగేజ్. సో ఇది పంపిస్తారు, అంటే మనతో పాటు రాదనమాట ఈ లగేజ్. సో అది ఎలా పంపిస్తారు అనేది కూడా చూపిస్తాను నేను. అంటే తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే మీరు మళ్ళీ మాకు తెలుసులే అలాంటివి ఏమనకండి. అంటే మా వాళ్ళు మా ఫ్యామిలీ చూస్తారు కదా, సో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అండ్ మనం వన్స్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక లోపలికి వెళ్తాం కదా, సో లోపలికి వెళ్ళినప్పుడు ఇలా చాలా షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. సో మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే ఏమీ చూడలేదన్నమాట, లైక్ నార్మల్గానే దూరంగానే చూసిన, ఎందుకంటే అప్పటికి చాలా షాపింగ్ చేసి ఉన్నాను. సో మళ్ళీ ఎందుకు చూస్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఏం చూడలేదు. బట్ చూసినా కూడా ఎయిర్పోర్ట్లో కొనడానికి మన ఆస్తులే అమ్ముకోవాలన్నమాట, అందుకోసమే నేనైతే ఏం చూడలేదు అని కొనలేదు, జస్ట్ అలా వెళ్ళిపోయామన్నమాట. అంటే ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి కదా, సో అవన్నీ చూసుకుంటూ వస్తే మనం ఫ్లైట్ ఏం ఎక్కలేము, అందుకోసమే ఇంకా గమ్మున వెళ్ళిపోయినాం. అండ్ అంత మార్నింగ్ షాపింగ్ అంటే కూడా చిరాకులు వేస్తుంది. సో ఇలా మనము నడిచే పని లేకుండా మధ్యలో ఇలా వస్తుంది అనమాట. సో మనం లగేజ్ పెట్టుకొని నార్మల్గా తీసుకొని వెళ్ళిపోతుంది ఎస్కలేటర్ లాగా, బట్ మీదికి ఏం వెళ్ళదు, సేమ్ వే అనమాట. అండ్ ఇక్కడ మేము లిఫ్ట్ ఎక్కేసి మీ దాకా అయితే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ మా అంకుల్ అండ్ మా ఆంటీ, అంటే మేఘ్నా వాళ్ళ పెద్దాడి అండ్ పెద్దమ్మ అనమాట. సో మేము అంత ప్రాసెస్ అంతా అయిపోయాక టైం అయింది అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ ఎక్కాక టేక్ ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు అయితే చాలా కష్టమైంది నాకు, చాలా చెవినొప్పి వేసింది అనమాట. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కినాను కాబట్టి నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఎందుకు ఎక్కినా అనిపించింది అనమాట, అంత చెవినొప్పి వేసింది నాకు. సో అది ఆపడానికి మనం కాటన్ బాల్స్ పెట్టుకోవాలంట. సో నేను కాటన్ బాల్స్ పెట్టుకున్న తర్వాత నాకు అలాంటిది ఏం అవ్వలేదు. అంటే కనెక్టింగ్ ఫ్లైట్లో కాటన్ బాల్స్ పెట్టుకున్న తర్వాత నాకు కొంచెం రిలీఫ్ అయింది. అండ్ ఈవెన్ కాశ్మీర్ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా నేను అలాగే పెట్టుకున్నాను. సో కొంచెం వరకు మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనతో రాని లగేజ్ మొత్తం అలా మీదకి ఎక్కిస్తారనమాట. అంటే మన కిందనే ఉంటాయి, కాకపోతే అది వేరే సెపరేట్గా వస్తాయి అనమాట. నేను అప్పటి వరకు అనుకుంటుండే మన లగేజెస్ అన్నీ వేరే ఫ్లైట్లో వస్తాయనేసి, బట్ నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది అంటే మనతో పాటే వస్తాయి, కాకపోతే అవి కింద ఉంటాయి. నార్మల్గా బస్సులో ఎలా వెళ్తాం అలాగే బస్సులో కూడా మనం లగేజెస్ మనతో పెట్టుకోం కదా, కింద సెపరేట్ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. And we started off from the Hyderabad, and yeah, this is me. ఇది ర్యాక్ అనమాట. సో దీని మీద మనం ఫుడ్ పెట్టుకొని తినొచ్చు అండ్ పడుకోవచ్చు కూడా, మన ఇష్టం. అండ్ వాళ్ళు టీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే వాటర్ ఇచ్చినారు గైస్, బికాస్ ఇట్స్ డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మనకి వాటర్ ఇస్తారు అండ్ ఫుడ్ కూడా ఏమివ్వరు. అంటే నేను మీల్స్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. అండ్ ఫైనలీ వీ కేమ్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీలో ఇండోర్ ఎయిర్పోర్ట్లోకి వచ్చినామన్నమాట. అండ్ ఇండోర్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లీనెస్ట్ సిటీ అనమాట ఇన్ ఢిల్లీ. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాము. అండ్ అక్కడ వెనకాల హ్యాండిక్యాప్స్ ఆర్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట అక్కడ. అండ్ ఇప్పుడు ఇండోర్ ఎయిర్పోర్ట్లో కొన్ని చూపిస్తాను, జస్ట్ అలా పెట్టారనమాట షోకేస్కి. సో అవన్నీ నేను చూపిస్తున్నాను. అండ్ వీఆర్ ఆల్ సేయింగ్ హాయ్. యాక్చువల్లీ ఇది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి మేము మిస్టేక్లో లగేజెస్ కోసం వెళ్ళామన్నమాట. సో కనెక్టింగ్ ఫ్లైట్లో మన లగేజెస్ మనం ఏం తీసుకోని అవసరం లేదు. లైక్ మన లగేజెస్ అన్నీ ఆల్రెడీ ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతాయి. సో మేము చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయామన్నమాట. దే ఆల్ వాంట్ టు సే హాయ్ టు యూ ఆల్, సో ప్లీజ్ సే హెలో టు దెమ్. మేఘనా వాళ్ళ పెద్దమ్మ అయితే చాలా పెద్దవారు, కాకపోతే చాలా యంగ్గా కనిపిస్తారు అనమాట. మాతో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉండే, ఈవెన్ అంకుల్ కూడా చాలా బాగా మాట్లాడతారు అండ్ మంచిగా ఉంటారనమాట. ఆ 7 days మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసినాం, చాలా బాగా అనిపించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే ఇండోర్ ఎయిర్పోర్ట్లో మేము 6 o'clock వరకు ఉన్నాము. అండ్ కొంచెం సేపు వెయిట్ చేసి మ్యాగీ అయితే తీసుకున్నాం అనమాట. చాలా ఆకలి వేసేసింది అప్పటికే. 250 rupees పడింది. ఇది ఎయిర్పోర్ట్లో అంతే ఉంటుంది. అండ్ సరిగ్గా ఉడకలేదన్నమాట, కడుపులో ఉడకబెట్టుకోమని ఇచ్చిన్నాడు. తర్వాత ఏం చేసినాం అనమాట అంటే మ్యాగీ ఏమో మేఘ్నాకి ఇచ్చేసిన అండ్ తను తినే శాండ్విచ్ నాకు ఇచ్చేసింది. నాకు శాండ్విచ్ నచ్చింది. సో వి ఎక్స్చేంజ్ ఫుడ్ హియర్.
అండ్ ఇక్కడ మా ఫ్లైట్ ఎప్పుడు ఉంది ఏంది అనేది చూసుకుంటున్నాం. సో జమ్మూ అనేది 8 o'clock అరౌండ్ ఉంది. అండ్ ఇది ఇండోర్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఇండోర్లో ఇలాంటి కోట్స్ చాలా ఉండే అండ్ చాలా బాగా నచ్చింది. సో ఒకటి ట్రై చేసిన కానీ ఏం తీసుకోలేదు, జస్ట్ చూపిస్తున్నా అంతే. చాలా బాగుండే అనమాట. అండ్ కెన్ యూ సీ టీ కాఫీ ప్రైజెస్ ఎలా ఉందో. మన ఇంటి దగ్గర 15-20 రూపీస్లో వచ్చేస్తుంది, ఇక్కడ 190 రూపీస్ అంట. అండ్ ఇండోర్ ఎయిర్పోర్ట్లో మాకు ఇలా ఒక 3D పోస్టర్ కనిపించింది. సో అది నిజంగానే అక్కడ ఉన్నట్టు ఫీల్ అయిపోయామన్నమాట, ఎందుకంటే అలాగే ఉంది వెనకాల చూస్తే. అండ్ ఫైనలీ మాకు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండోర్ టు జమ్మూకి వెళ్తున్నాము. అండ్ కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట ఇది. ఫైనలీ వీ కేమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ మొత్తం ఎల్లో కనిపిస్తుంది. ఏంటా అని చూసిన యాక్చువల్లీ రైస్ అంటే ప్యాడీ అనుకున్నాము యాక్చువల్లీ. కాకపోతే దిగిన తర్వాత అర్థమైంది జమ్మూలో చాలా వరకు మస్టర్డ్ పండిస్తారనమాట. సో మస్టర్డ్ని అంటే ఆవాలని ఎండబోసినారు. సో అట్లా ఆరేస్తే అవి బ్లాక్ అవుతాయి అనమాట, ఎల్లో టు బ్లాక్ సీడ్స్ అయిపోతాయి, అవే ఆవాలు. అండ్ ఫైనలీ వీ కేమ్ టు జమ్మూలో అయితే చాలా ఎండలు ఉన్నాయి. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఫస్ట్ మేము సిమ్ తీసుకున్నాం అనమాట, ఎందుకంటే పోస్ట్ పెయిడ్ సిమ్సే వర్క్ అవుతాయి, ప్రీపెయిడ్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ మాకు చాలా ఆకలేసేసింది. సో డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయినాం. అప్పటికి ఐ థింక్ 12-12:30 అవుతుంది. సో ఇట్లా డోగ్రా విలేజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మంచి హోటల్కి తీసుకెళ్ళినాడు డ్రైవర్. అండ్ నేనైతే రాజ్మా చావల్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం ప్రోటీన్ వస్తుంది కదా. అండ్ రైస్ కూడా చాలా తక్కువ ఇచ్చినారు అండ్ సరిగ్గా సెట్ అయిపోతుంది నాకు అని చెప్పేసి. అండ్ ఆంటీ వాళ్ళు అయితే వేరే ఫుడ్స్ ఆర్డర్ చేసుకున్నారు. సో అన్నీ టేస్ట్ చేసిన యాక్చువల్లీ. మేమందరం కలిసి మంచిగా తిన్నాం యాక్చువల్లీ. నేను రాజ్మా చావల్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా వాళ్ళ ఫుడ్ నేను, నా ఫుడ్ వాళ్ళు అన్నీ టేస్ట్ చేసినాం అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం అనమాట, బాగుండే. మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళినాడు డ్రైవర్. మంచిగా కడుపు నిండా తినేసిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ టు కాట్రాలో వైష్ణోదేవి టెంపుల్ ఉందన్నమాట. జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట వైష్ణోదేవి టెంపుల్. ఎంత హైట్స్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో త్రికూట పర్వత శ్రేణిలో ఉందన్నమాట అమ్మవారు. జమ్మూ నుంచి 50-65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే మనల్ని చూడాలనుకుంటాడో అప్పుడే పిలిపించుకుంటాడు కదా, అలాగే వైష్ణోదేవి కూడా మనల్ని చూడాలనుకుంటేనే అమ్మ దర్శనం అనేది దొరుకుతుంది. అండ్ అక్కడ దుర్గమ్మ దేవి ఉంటారు, చాలా సత్యమైన అమ్మవారు అనమాట, చాలా పవర్ఫుల్ కూడా. నాకైతే మీదికి వెళ్తూ ఉంటే యాదగిరి గుట్టకి వెళ్తున్నట్టే అనిపించింది, అంటే అలాగే ఉందన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళాక మేము హోటల్లో ఫస్ట్ చెక్ ఇన్ చేసాము. ట్యూలిప్ ట్రీ హోటల్లో మేము చెక్ ఇన్ అయ్యాము. చాలా బాగుందన్నమాట. హోటల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండే, చాలా బాగుంది అండ్ మాకు అందరికీ నచ్చింది కూడా. సో ఇది మా ఫస్ట్ హోటల్ అన్నమాట మేము చెక్ ఇన్ అయ్యింది కాశ్మీర్లో. అండ్ ఇది కూడా నేను తెలియని వాళ్ళకే చెప్తున్నాను. సో ఇలా హోటల్స్లో మనకి ఫస్ట్ వాటర్ బాటిల్స్, టీస్ అవన్నీ పెడతారనమాట. అండ్ మనకి సబ్బులు, షాంపూస్ అవన్నీ కూడా చిన్న శాంపుల్ పీసెస్ లాగా పెడతారు, సో దట్ మనం తెచ్చుకోకపోతే అవి వాడుకోవచ్చు అనమాట. సో రూమ్ అయితే చాలా కాజీగా ఉంది, చాలా బాగుంది. మంచి హోటల్లో దిగినాము, చాలా బాగుంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చూస్ దిస్ హోటల్. మాకైతే మా ట్రావెల్ ఏజెన్సీయే అంత చూసుకుంది, హోటల్స్ అండ్ ఫుడ్ కూడా. సో ఇది బయట వ్యూ అనమాట. బయట అంత వ్యూ మంచిగా లేదని మళ్ళీ కర్టెన్ మూసేసిన. అండ్ మంచిగా టీవీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఎవరైతే అంటే మనం వచ్చింది టీవీ చూడడానికి కాదు కదా, నార్మల్గా ప్లేసెస్ చూడడానికి. సో టీవీ కూడా దండగానే, అంటే జస్ట్ చెప్తున్నాను ఇన్ కేస్ హోటల్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. కాకపోతే మేము ప్లేసెస్ చూడడానికి వచ్చినాం కాబట్టి టీవీ అంతా చూడలేదు. ఏ హోటల్ అయినా నేనైతే టీవీ చూడను అంతగానం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా నీట్గా మంచిగా పెట్టినారు, చాలా బాగుంది. నాకైతే హోటల్ ఒక 4 పాయింట్స్ ఇస్తాను రేటింగ్ అవుట్ ఆఫ్ 5. హోటల్లో చెక్కింగ్ అయిపోగానే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. అండ్ ఖచ్చితంగా గాగుల్స్ క్యారీ చేయండి గుడికి, ఎందుకంటే ట్రెక్కింగ్ చేస్తాం కాబట్టి చాలా ఎండగా ఉంటుంది అండ్ ఇది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో హోటల్ వాళ్ళు మంచిగా కండువలు కప్పి జయమాతాది అని చెప్పేసి మమ్మల్ని అయితే పంపించారనమాట. Hi guys,
ఎన్నో రోజుల నుంచి యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాము వైష్ణోదేవి టెంపుల్ ఇన్ కాట్రా. నేనైతే లిటరలీ వెయిటింగ్ ఫర్ మాతా దర్శనం. అసలు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు దర్శనానికి అందరం రెడీ అయిపోయినాము. సో వీళ్ళు మా ఆంటీ టోటల్గా 108 శక్తిపీఠాలు ఉన్నాయి కదా. సో అందులో 51వ శక్తిపీఠం వైష్ణోదేవి అనమాట. వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఒక ఐడి కార్డ్ కావాలి. ఆ ఐడి కార్డు ఇలా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. అండ్ ఇది వేసుకొని ఖచ్చితంగా గుడికి వెళ్ళాలన్నమాట, లేకపోతే ఎంట్రీ ఉండదు. मेन भवन पे पहुंचोगे ना, लॉकर में जूते छूते फोन पर्स वगैरह लॉकर में रख के फिर दर्शन के लिए एंट्री कर लेनी है आपको. प्राइसेस कितना है? उसका प्राइस नहीं है. पूरा डिटेल्स बताओ. అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే, ఒకసారి సతీదేవి వాళ్ళ ఫాదర్ దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ యాగానికి శివుణ్ణి అండ్ వాళ్ళ కూతురు సతీదేవిని అస్సలు ఇన్వైట్ చేయడం అనమాట. వాళ్ళ ఫాదరే యాగమే కదా, అందుకోసమని నేను ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని సతీదేవి కూడా వెళ్తుంది అనమాట పిలవకుండా. అలా పిలవకుండా వెళ్ళినందుకు దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానిస్తాడు. అండ్ తన భర్తని తండ్రి అవమానించినప్పుడు సతీదేవికి ఎలా ఉంటుంది, అందుకోసమే యజ్ఞకుండంలో అగ్నిలో చేరిపోవాలని చెప్పేసి తను అగ్ని ప్రవేశం చేస్తుంది అనమాట. అండ్ అక్కడ చనిపోతుంది. శివుడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ బాధలో శివుడి సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని మొత్తం ప్రళయ తాండవం చేస్తాడనమాట. మహాశివుడు అలా ప్రళయ తాండవం చేసినప్పుడు ఆమె శరీరం ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్లేస్లో పడింది. అండ్ ఈ వైష్ణోదేవి జమ్మూ కాట్రా అనే ప్లేస్లో కాట్రాలో సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సాంప్రదాయాలు శక్తిపీఠాలన్నిటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతంగా భావిస్తారన్నమాట. టెంపుల్ లోపలికి అస్సలు సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయరన్నమాట. అండ్ ఇలా మనకి అప్రోచ్ అవుతుంటారు హార్స్ రైడింగ్ కోసం అని చెప్పేసి. సో వీళ్ళు ఎక్కువ తక్కువ తీసుకోరన్నమాట. గవర్నమెంట్ ఛార్జెస్ ఎలా అయితే పెడుతుందో అలా అంతవరకే తీసుకుంటారు. కాకపోతే వాళ్ళ హార్సెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళే మన దగ్గరికి వచ్చి మా హార్స్ని తీసుకెళ్ళండి సో దట్ మాకు పేమెంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అలా అప్రోచ్ అవుతారు. అండ్ లోపల దాకా వాళ్ళే హెల్ప్ చేస్తారనమాట. చాలా కేర్ఫుల్గా ఉంటారు అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. మనకి చాలా పేషెన్స్గా ఉంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ మిస్బిహేవ్ అలాంటివి ఏం చేయలేదు, చాలా బాగా చూసుకున్నారు. ట్రెక్కింగ్ అయ్యేంత వరకు మీదికి వెళ్ళడానికి 12 కిలోమీటర్స్ అనమాట. మాకు ఆల్మోస్ట్ 6 to 7 hours పట్టింది మీదికి వెళ్ళడానికి. అండ్ చాలా కష్టమైన ట్రెక్కింగ్ అనమాట. చాలా కష్టపడాలి మీదికి వెళ్ళాలంటే. చాలామంది నడుచుకుంటూ వెళ్తారు, ఇలా హార్స్ రైడింగ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్న వాళ్ళనమాట. చాలా చాలా కష్టం ఈ ట్రెక్కింగ్. నేనైతే అదే ఫీల్ అయ్యాను. ఇలా హార్సెస్ ద్వారా వెళ్దామని చెప్పేసి మేమైతే డిసైడ్ అయ్యాము. ఇలా ఎంత ఓల్డ్గా ఉన్నారో చూడండి, వాళ్ళు నడుచుకుంటూ కట్టలు పెట్టుకొని వెళ్తున్నారనమాట. చాలా కష్టము. మేమే మేమే ట్రెక్కింగ్ చేయలేకపోయాము. ఇంకా వాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మేమైతే హార్స్ రైడింగ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. హార్స్ రైడింగ్కి ఒక్కరికి 1250 వెళ్ళడానికి, వచ్చేటప్పటికి 1650 అవుతుంది, ఎందుకంటే నైట్ అయిపోతుంది కాబట్టి. ఈమె స్టైల్ కొడుతుంది అనుకోకండి గాగుల్స్ పెట్టుకొని, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా గాగుల్స్ పెట్టుకోవాలి. చాలా ఎండగా ఉంటుంది అనమాట. అందుకోసమే గాగుల్స్ పెట్టుకుంటే మనకి కొంచెం కేర్ఫుల్గా కొంచెం బాగుంటుంది కాబట్టి, సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అలా నేను గాగుల్స్ పెట్టుకున్నా. ఒక 2 hours అయ్యాక కొంచెం మీదికి వచ్చేసాము. అండ్ మీది నుంచి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. సో అంత మీదికి వచ్చాము మేము. ఐ థింక్ అప్పటికి 6 kilometers కవర్ చేసేసాం అనుకుంటా. నేనైతే ప్రతి ఒక్క క్లిప్ మీకు చూపించాలి అని చాలా కష్టపడి వీడియో తీయించుకున్నాను. అండ్ నేను కూడా తీసిన, అంటే చాలా కష్టం అనమాట హార్స్ రైడింగ్ చేస్తూ వీడియో తీయాలంటే. కానీ మీకోసం అని చెప్పేసి నేను సాహసం అయితే చేసిన అనమాట.
సగం దూరం వచ్చాక మాకు అనిపించింది హెలికాప్టర్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పేసి. హెలికాప్టర్కి అయితే నియర్లీ 8,000 to 9,000 పడుతుంది అనమాట. ఓన్లీ వెళ్ళడానికి, మళ్ళీ దిగడానికి కూడా మళ్ళీ సెపరేట్ అంతే ఛార్జ్ పడుతుంది. సో కానీ నైట్ ఆ ఆపర్చునిటీ లేదు మనకి, అంటే ఆ ఫెసిలిటీ లేదనమాట. సో జస్ట్ వెళ్ళడానికి మాత్రమే మనకి ఈజీ అవుతుంది. సో ఇలా ఈ దారిలో అంటే హార్స్ రైడింగ్ ఈజ్ బెస్ట్ అని నా ఫీలింగ్. కాకపోతే వచ్చేటప్పటికి చాలా కష్టమైపోద్ది అనమాట. నాకు అనిపించింది మనం మాత్రం హార్స్ మీద కూర్చొని ఉంటాము, బట్ హార్స్ని టేక్ కేర్ చేసే వాళ్ళు కూడా హార్స్తో పాటు నడుస్తారు కదా, వాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుందో. వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటుంది. మంచి ఒక పాజిటివిటీ అనేది అనిపిస్తుంది అనమాట. మంచి స్మెల్ ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కోతులు కూడా వస్తాయి. కాకపోతే అవి మనల్ని ఏమనవు, ఎలాంటి హామ్ కూడా లేదనమాట. మంచిగా వెళ్ళి రావచ్చు. ట్రెక్కింగ్ అంతా అయిపోయాక అయితే చాలా కష్టపడ్డాము అండ్ 1 day మాకు రెస్ట్ కావాల్సి వచ్చింది ఇదంతా అయిపోయాక. ఇది వ్యూ చూపిద్దామని చెప్పేసి మేము మధ్యలో అయితే ఆగామన్నమాట. సన్సెట్ కనిపించింది. సో ఇక్కడ మీకు సన్సెట్ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లో అయితే. ఆల్మోస్ట్ 8 kilometers అనమాట. అక్కడ వరకు వచ్చేసాక మాకు ఈ సన్సెట్ కనిపించింది. సో మీకోసమని క్యాప్చర్ చేశాను. అండ్ మధ్యలో ఇలా వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద కొండలు వస్తాయి. ఈ జాలుల వల్ల మనకేం సరిగ్గా కనిపించదు, అంటే నాకైతే కనిపించింది ఎందుకంటే అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే కెమెరాలో అయితే ఇది క్యాప్చర్ అవ్వలేదు. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మనం ఇలా వెళ్తూ ఉంటే. వెళ్ళేటప్పుడు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు, కానీ కొండల నుంచి కిందికి దిగేటప్పుడు చాలా కష్టపడ్డాం అందరం కూడా. ఎంత కష్టపడ్డాము అంటే నేనైతే జై మాతాది అనుకుంటూ మనసులో అనుకుంటూ స్టార్ట్ అయిపోయాము అండ్ అలాగే అయిందనమాట. అంటే వచ్చి దిగేటప్పుడు అయితే చాలా కష్టపడినాము అండ్ చాలా నిద్ర వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 అయిపోయింది అనమాట ఇంటికి వచ్చే వరకు. అంటే దర్శనానికే మాకు ఒక 2 hours పట్టింది. చాలా దూరం అనమాట. నా హార్స్కి టేక్ కేర్ అంతా ఇతనే చేశాడనమాట. చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి, చాలా బాగా చూసుకున్నారు అండ్ హార్స్ కూడా మిస్ హ్యాండిల్ని చేయలేదు. మంచిగా తీసుకెళ్ళింది నా హార్స్ అయితే. బట్ మా ఆంటీ వాళ్ళ హార్స్ అయితే అటు ఇటు కొంచెం సతాయించిందట. బట్ నాదైతే మంచిగా కామ్గా తీసుకెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు అయితే చాలా భయం వేస్తుంది. అంటే కొండ మీద నుంచి దిగుతాం కదా, సో దిగేటప్పుడు కొండలో పడిపోతున్నట్టు ఫీల్ అయిపోతాము. సో అందుకోసమే కొంచెం మాకు దర్శనం అయితే 12 అయిపోయింది ఆల్మోస్ట్. సో 12 నుంచి 3 వరకు మళ్ళీ కొండల నుంచి దిగామన్నమాట. చాలా చాలా కష్టమైపోయింది దిగడం కూడా. నాకైతే నిద్ర ఆపుకోలేకపోయాను. అప్పటికి ముందు రోజే నిద్ర లేదు కాబట్టి నేనైతే హార్స్ మీద ఉండిపోయాను అనమాట. అది మాత్రం వెళ్ళిపోతుంది. ఇది నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. నా వెనకాల నా ముందు ఆంటీ వాళ్ళు గమనించారంట. నేనైతే పడుకొనే ఉండిపోయాను. అది అమ్మవారే కాపాడుంటారు నన్ను కింద పడేయకుండా. చాలా చలేసేసింది అనమాట వచ్చేటప్పటికి. నేను ఒక్కదానే స్వెటర్ వేసుకున్నాను. ఆంటీ వాళ్ళు అంకుల్ ఎవ్వరు కానీ స్వెటర్ అలాంటివి ఏం క్యారీ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ వెదర్ చూసి నైట్ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాము. కానీ నేను మాత్రం స్వెటర్ ఒకటి క్యారీ చేశాను. చాలా కష్టమైపోయింది వచ్చేటప్పటికి. లైఫ్లో ఇది యూనో మళ్ళీ నేను ఈ ట్రెక్కింగ్ అయితే నేను చూస్ చేసుకోను. అలా వెళ్తుండగా గుడి అయితే వచ్చేసింది. మధ్యలో కొంచెం రిఫ్రెష్ అవుదామని కాఫీ అండ్ హాట్ చాక్లెట్ అయితే తాగామన్నమాట మేమందరము. అండ్ అక్కడ తెలుగు పీపుల్ కూడా కనిపించారు మాకైతే. అండ్ ఇక్కడ నుంచి గుడి వ్యూ చూపిస్తున్నాను. అండ్ ఇది నా లాస్ట్ అనమాట. ఇక్కడి వరకే మనకి ఫోన్స్ అలౌడ్. సో మీకు ఇక్కడ నుంచి గుడిని చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అమ్మవారు త్రికూట పర్వత శ్రేణిలో కొలువై ఉన్నారనమాట. అంటే 3 కొండల మధ్య దిగువగా ఉంటారు, చాలా కిందిగా ఉంటారు. మనకి బయట నుంచి ఎక్కడ చూసినా ఈ టెంపుల్ యాక్సెస్ ఉండదన్నమాట. మనం కొండలు ఎక్కితే కానీ కనిపించదు. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ 20 grams of silver నేను పర్చేస్ చేసినాను అనమాట. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ 20 grams of silver ఈ అక్షయ తృతీయకి కొనేటట్టు దేవుడు నాకు మనీ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ornament that I purchased for this అక్షయ తృతీయ. I think my mom will be very happy for purchasing this. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అడగండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.
గుడి లోపల అమ్మవారి విగ్రహాలు ఇలాగే ఉంటాయి రాతి రూపంలో. శ్రీధర పండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాల క్రితం కొండ గుహలలో ఈ 3 రాతి విగ్రహాలను కనుక్కున్నాడనమాట. ఈ వ్యక్తి ఇంట్లో రోజు పూజ చేస్తూ ఉంటాడు. అలా అమ్మవారి విగ్రహం ఒకరోజు మాయమైందంట. మాయమవడంతో ఉపవాసం చేస్తూ అమ్మవారికి మొక్కుకున్నాడనమాట విగ్రహం దొరకాలి అని చెప్పేసి. అలా చాలా రోజు ఉపవాసం చేస్తున్నాడని అమ్మవారు కలలో వచ్చి త్రికూట పర్వత కొండల్లో ఉన్నానని చెప్పేసి అండ్ ఉపవాస దీక్షను మానుకోవాలని చెప్పేసి ఆదేశం చేసిందంట. ఆమె ఆజ్ఞానుసారంగా ఈ శ్రీధర పండితుడు వెతుక్కుంటూ వెళ్ళగా 3 రాతుల రూపంలో అమ్మవారు దర్శనమిచ్చిందని చెప్తారు. ఈ 3 మూర్తులే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అవతారాలుగా శ్రీధర పండితుడు పూజించాడని చెప్తూ ఉంటారు.